పవన్ కళ్యాణ్ అంటే మాకు చిరంజీవి గారు అంటే మేము ఎప్పటి నుంచో ఫ్యాన్స్. ఆయన సంపాదించుకుంటానికి పోగా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. గౌరులకి సెకినెట్టాగో జగన్కి సద్దరంగా అలాగా ప్రతి ఒక్క పల్లెటూళ్ళు గంజాయిలు ఉన్నాయి. ఇప్పుడు బుడమనేరు గేట్లు అంటే ఇటు తిప్పాడు చంద్రబాబు సొంత ఇల్లు అదేమన్నా. నువ్వు ప్రతిపక్ష నేతగా నువ్వు వాడు ఉండాలా. ప్రజల సొమ్ము నా కొడుకు చెప్తారు విడిగా నువ్వు నాశనం చేసి లెట్నికి పోయేది 8 లక్షల ఏందన్నయ్యి. రెండు 2019 నుంచి 24 వరకు జగన్ గవర్నమెంట్ చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. జీవనాధారంగా ఉండే వాళ్ళకి ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదన్నా, ఎప్పుడైనా మా పని మేము చేసుకో తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 10,000 ఆటోలు గీశాడు. ఆటోలు విపరీతంగా ఎక్కడైనా ఎక్కువైపోయినాయి. దానివల్ల మాకు చాలా మంది కొద్దిగా ఉపయోగపడవచ్చులే కానీ దానివల్ల అయితే ఇబ్బంది లేలే. కానీ ముందర ఏంటంటే ఉపాధి కల్పించాలి, ఉపాధి ఉండాలి. ఉపాధి లేనప్పుడు నువ్వు ఎన్ని స్కీమ్లు వేసినా అది నీకు భారం. మళ్ళీ మాకు కరెంటు బిల్లు రూపంలో పెనాల్టీలు ఎక్స్ట్రా 600 కట్టేవాడిని 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది కరెంటు బిల్లు. ఆ పథకం వల్ల దండగం లేదు కానీ కాకపోతే ఈ ఉచిత హామీలు అనేది చాలా వరకు రాంగ్ అయ్యి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కాలక్రమేణా వానలు పడినప్పుడు రోడ్లు పాడవుతూనే ఉంటాయి, ఏ ప్రభుత్వం కానీ. కాకపోతే ఆ నాయకులు చెప్పే సమాధానం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మేము టౌన్లో నేను 22 సంవత్సరాల నుంచి టౌన్లో తిరుగుతా, రోడ్లు పోతాను ఉంటాయి, ప్యాచ్ వర్క్లు చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమైందంటే ఎవరన్నా రోడ్లు బాగాలేదంటే బూతులు తిట్టే పరిస్థితి. పనులు కానీ ఏడపోయినాయా, పక్క రాష్ట్రాలు బాగాలేదా వేస్తాం ఏంది ముందర దౌర్జన్యం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఎక్కిన కాంచి ఇప్పుడు సింగనగర్ మొత్తం మునిగిపోయినాయి. ఇప్పుడు మన అనంతపురం పోయింది, రాజధాని పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ముందు ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. సమాధానం ఎక్కడ నువ్వు నేను చెప్పాను కదా, ఎవరైనా చూడు రాంగ్ సమాధానం ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చెప్పాల. మేము చేస్తాము, మాకు కొంచెం టైం ఏంటి, ప్యాచ్ వర్కులు చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఎవరికైనా సరే ఒక సమాధానం చెప్పినప్పుడు రిసీవ్ చేసుకుని చేస్తాము, ఇలా పరిస్థితి లేదని చెప్పుకోవాలి. అంతేగాని చెప్పినోడి మీద తిట్టి ఇది కాదు కదా ప్రభుత్వం. ఇప్పుడు ఎవరన్నా కానీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలు అక్కడే ఉంటారు, అన్ని గమనిస్తారు. నువ్వు తిట్టే గమనిస్తారు, నువ్వు చేసే గమనిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి వెనక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులేంటి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పుడు అడిగేశాడు? ఇప్పుడు 2016లో నేను ఇల్లు కట్టుకున్నా అన్న. నాకు విజయవాడ కరెక్ట్ కాంచి 1600-1800 ట్రక్ తీసుకొచ్చేది నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ టైంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కారు, ఇసుక ఆపాల్సిన పరిస్థితి ఏమొచ్చింది నీకు? ఒకటి ఆయన ఆపలేదు, ఇసుక ఆపాల్సిన పరిస్థితి లేదుగా. అనవసరంగా ఒక బిల్డింగ్ పని అయితే దాని మీద 5 మేస్త్రులు 10 మంది 20 మంది 30 మంది లేబర్లు ఆగిపోతారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే అందరికీ అది ఇబ్బంది కదా. ఆ రంగ కన్స్ట్రక్షన్ అన్నీ చాలా ఆగిపోయినాయి 5 సంవత్సరాల్లో. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, మా బాగా చాలామంది ఉన్నారు, కార్పెంటర్ పనులు చేసేవాళ్ళు, టాయ్ పని చేసేవాళ్ళు. మీరు ఉపాధి ఆపేసేసి వాడికి 10,000, వీడికి 5,000, వీడికి 10,000 యాడిని తెస్తావు? ఇప్పుడు మనకు ఉంది ఏంది ఆదాయం ఏమీ లేదు, ఒక తిరుపతి దేవస్థానం తప్ప. అంతేనా? ఏమైనా కంపెనీలు ఉన్నాయా? ఏమీ లేవు. మీరు అది ఆపేసి పని చేసాడు, పని లేకుండా జరిగిపోయింది. నీకు పథకాలు వేస్తావు, నవరత్నాలు అన్నావు, నువ్వే చెప్పావు. నా వల్ల మీ ఇంట్లో ఏమన్నా మంచి జరిగితే ఓటేనన్నావు. అందరూ జరగలేదని వేయలేదు. పేదోడిని అడిగితే చూతాడు, వాడు బాధ చెబుతాడు. 10 ఎకరాలు ఉన్నాడు, 100 ఎకరాలు ఉన్నాడు చెబుతాడు, వాడు ఏం చెబుతాడు? వాడు రాయల్టీకి రోజు తిరుగుతాడు, ఉంగరాలు బ్యాచ్లు పెట్టుకుని బుల్లెట్ వేసుకుని పోతాడు. వాళ్ళకి తెలియదు, రోడ్డు మీద తిరిగేవాడికి డైలీ లేబర్ తెలిసింది బాధలో. ఇంట్లో పరిస్థితి అనేది నువ్వేం చేయాలన్నా ముందు హాస్పిటల్లో నాకు కావాల్సింది నా స్తోమత ఆటో దొరుకుంటాను. నా పిల్లలు చదువుకున్నారు, మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చింది ఈ సంవత్సరం. సీట్ ఏమైనా ఉండాలా అవి కట్టండి. నిత్యావసర వస్తువులు ధరలు నియంత్రించడం కావాల్సిందేగా. హాస్పిటల్స్ ఇంకా మాకు దేనికి పథకాలు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఎప్పుడన్నా కానీ స్ట్రెచ్చర్ నెట్టోడు ఉండవు. మనం బాధల్లో ఇబ్బందులు ఉండిపోతే ఆ స్ట్రెచ్చర్ మనం తెచ్చుకొని లాక్కొని పోయే పరిస్థితి. ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ, ఈ ప్రభుత్వం కదా ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ అది మాత్రం కంపల్సరీగా ఉండేది. దేన్ని నేను రియల్గా మా అమ్మాయిని తీసుకుని నేను అనిపించా. వీళ్ళు ఏంటంటే మాటలు చెప్పడం వరకే, ఆడ స్టాఫ్ ఎవరో పనిచేయరు. అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వీళ్ళు గొప్ప వాళ్ళని కాదు, కానీ అటు జరిగేది అది. పనితీరం మారిపోయింది. ఇప్పుడు నీ పని ఏందన్నా, వార్డు బాయ్కి ఎవరిని వస్తే రిసీవ్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నీకు జీతం ఇస్తున్నారుగా, మరి మీరేమంటారు? ఏంటంటే లంచం. ఇప్పుడు కోట్లు ఉన్నోడు ఉన్నా కానీ మనసు ఉండాలి. సంపాదించేది నీకు దేవుడు ఇచ్చాడు, 10 మంది సాయం చేయాలన్న గుణం నీకు ఉండాలి. అది లేనప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే కదా. పవన్ కళ్యాణ్కి ఏముందన్న, కష్టపడి సినిమాలు చేసుకుంటున్నాడు. ఏడో రైతులు చచ్చిపోయారు, 10 లక్షల రూపాయలు పని ఏంది? భార్య పిల్లలు ఉండారుగా. అతను ఎమ్మెల్యేకి వచ్చే జీతం సంగతి పక్కన పెట్టు, ఎన్ని కోట్లు ఇచ్చాడు? ఇప్పటికి 6 కోట్లు ఇచ్చాడు మొన్న. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ ఎంత ఇచ్చాడు? రాజకీయ నాయకులు అయ్యే దేనికి? ఏయో కొద్ది గొప్ప సంపాదించుకుంటానికి. ఆయన సంపాదించుకుంటానికి పోగా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. దేనికి? అతను ఒక ఆదర్శంగా ఉండాలా. నేను కరెక్ట్గా ఉంటే నా కిందలు కూడా కరెక్ట్గా ఉంటారు. ఆయన చెప్పింది కదా, నేను తప్పు చేసినా కానీ
నన్నే శిక్షించండి. ఎవరైనా అందరూ ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి. ఎలా ఉండాలి? ఇసుక అనేది మనందరికీ కూడా జీవనాధారం అంశం. అది పనులు లేక మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు పోయినటువంటి దాఖలాలు చూసాం. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి అంతే సమయం అవుతా ఉంది అటు ఇటుగా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. వైఎస్ఆర్ పార్టీ పేరునని ఇసుక అమ్ముకుంటున్నారు. అరే బాబు, వరదలు వచ్చినాయి, ఇసుక ఎట్ట తెస్తారు, రీచ్లు వేశారు. ఆల్రెడీ ఇసుక మీరు ఎవరైనా సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు ట్రాక్టర్కి కానీ ఎడ్ల బండికి కానీ ఫ్రీ అన్నారు. ఆగండి. ఇప్పుడు మీరు చెప్పాల్సిన పని లేదు, జనం ఎదురు తిరుగుతారు. వాళ్ళైనా అంత వాళ్ళు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో ఒకసారి చెప్పుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళు లేదు రాజకీయంగా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతేగాని ఇసుక ఇంకా లేదు, ఎత్తున్నారు. ఇప్పుడు తెచ్చుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ట్రక్ టాటర్ మాది కాదు, ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. టాటర్ బాడీలు మాట్లాడుకోవాలి, మొత్తం చూసుకోవాలా. ఇంకో 10 రోజులు కాబట్టి 20 రోజుల కింద లైన్లోకి వచ్చింది అది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏడయ్యారు, 7,000 ఇస్తానని ఇచ్చాడుగా. అసలు ఇన్ని లోటుపాదులు ఉంటే అన్న క్యాంటీన్లు ఉన్నాయి అన్న. సపోజ్ చాలామంది హాస్పిటల్స్ వస్తున్నారు పల్లెటూరు నుంచి. బస్ స్టాండ్ దగ్గర కానీ, ఐడి హాస్పిటల్ పక్కన అమరావతి రోడ్లో కానీ, నల్లజెరువు కానీ మీరు చూడండి, నేను చెప్పాను కాదు. బయట భోజనం చేస్తే 70 రూపాయలు, ఆడ 5 రూపాయలు. నీ సాలపోతే ఇంకో టోకెన్ ఒకళ్ళు చెబుతారు సాలలేదు అన్నం, సాలపోతే ఇంకో టోకెన్ తీసుకు 5 రూపాయలది కాల్సినంతో పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ఈయనలేగా, నువ్వు 2 టోకెన్లు తీసుకుని పారదలు, నువ్వు 1 టోకెన్ తిను, సాలపోతే వాళ్ళు ఇస్తున్నారు. బ్యాడ్ ప్రచారం చేయకూడదు ఎవడైనా సరే. అన్నం పరబ్రహ్మ స్వరూపం, తప్పు జరిగితే చేయాలి, తప్పులేదు. ఇడ్లీ క్వాంటిటీ చూడు, బయట కూడా ఉండదు నీకు ఇడ్లీ. అట్టగా ఇడ్లీ నెంబర్ 1 ఉండేది. నేను డైలీ వెళ్తాడు టీచర్ నెక్స్ట్ వెళ్ళడానికి కంపల్సరిగా. ఒకసారి అయిపోయింది నేను దగ్గరికి, ఒకసారి అంటే 3 ఇడ్లీ తిని వస్తాను. సాంబారు, కొబ్బరి పొడి, చట్నీ అది వేస్తారు. అన్నా క్యాంటీన్ల విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, కోటాను కోట్లు వెనకేసుకుంది. అంటే పేదవాడికి 5 రూపాయలు అన్నం పెట్టి ఎన్ని కోట్లు వెనకేసుకుంటారు, ఎట్లా, ఏ విధంగా? అది మనకైనా వచ్చిందిగా. ఇప్పుడు ఒక అక్షయ పాత్ర సంస్థకి ఇచ్చారు, వాళ్ళు సేవ చేసుకుంటున్నారు, వాళ్ళు కోట్లు చేసుకుని చేస్తారు, వాళ్ళకి ఫండ్స్ ఫుల్గా వస్తాయి. వాళ్ళు ఏంటంటే చాలా మంది మెడికల్ రిప్రజెంట్లు కానీ వీళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ అన్నా క్యాంటీన్లు వచ్చి పని చేస్తున్నారు. సన్న బియ్యం మన ఇంట్లో కూడా ఒకసారి మనం వేరే బియ్యం తింటాం, నువ్వు రైస్ ఆడ ముద్ద కూడా ఉండదు, సోనా మసూర్ ఆ రైస్, సాంబారు, ఒక గుజ్జుకూర ఏదో ఒకటి, నిమ్మకాయ పచ్చడి, పెరుగు, ఇంకేందన్న 5 రూపాయలకి గడుపుకి అన్నం తినేది ఎవడన్నా. ఇప్పుడు అన్యాయం చేసి చెప్పు తప్పులేదు. ఒక మంచి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడేది బ్యాడ్. అది అవినీతి జరిగింది అనడం ఒక ఎత్తు అయితే, కేవలం 5 రూపాయలకే పేదవాడికి భిక్ష వేస్తున్నారు అంటే అసలు దాన్ని ఎలా అసలు ఎవరి భిక్ష అండి? అతను జన్మంగా ఉండమనండి. ఇప్పుడు 1000 మంది రోజు తింటున్నారుగా, వాడు ఆ కెమెరా కూడా రికార్డ్ అవుతుంది తినేవాళ్ళు. ఏడ భిక్ష చేస్తాడు, ఎవడు భిక్ష చేస్తాడు? మీరు ఎవరిని తిడితే వాడికి మంత్రి పదవులు ఇస్తున్నారు. మీరు పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడితే అది ఎట్టా భిక్ష అయింది? అది కాదు కదా. ఇప్పుడు అమ్మ ట్రస్ట్ వాళ్ళు కానీ ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు కరోనా ఫైటర్స్ అని జనరల్ హాస్పిటల్ ఎదురు స్వచ్ఛంద సేవ చేస్తున్నారు అంటే వాళ్ళు జనాలు ముష్టి చేస్తున్నారా? అది కాదుగా. హాస్పిటల్ వచ్చే బాధితులు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళకు ఒక ముద్ద మనవారా పెడదాన్ని ఆలోచన తప్పితే వాళ్ళకి భిక్ష చేయడానికి ఎవడం కూడా అన్నదానం చేసి ఎవడం అంతే కదా. 10 మంది కడుపు నిండాలి, పాపం ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు. దాన్ని వీళ్ళు రివర్సల్ చేస్తే అది వాళ్ళ కర్మ, అది మనం చెప్పలేము. మానవత్వంగా ఉన్నాడు, మంచిగా ఆలోచిస్తాడు. ఇప్పుడు రామాయణం ఉంది, చెడుని చెడుగా చూస్తే అర్థమైంది, మంచి చూస్తే అర్థమైంది, చెడుని మంచిగా మనం ఏం చేయలేం, అది వాడి కర్మ. 2014 నుంచి 19 వరకు ఇసుక విధానం పైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయా, లేదంటే 2019 నుంచి 24 వరకు ఆన్లైన్ విధానం ద్వారా ప్రజల్లో వైసీపీ గవర్నమెంట్లో అక్రమాలు దోపిడీలు జరిగాయి? ఏంటి నేను చెప్పాను కదా మీకు, కరెక్ట్ కానీ మాకు 1800 2000 లోపు ఇసుకొచ్చింది, 1600 లోపు, 2016 17 చంద్రబాబు అప్పుడు కూటమి అనుకో. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మన కాకన్ బైపాస్ లాంచ్ సంఘం కూడా ర్యాంప్ చేశారు ఇసుకలు కాటాలు పెట్టి. ఆ నుంచి మా ఇంటికి రావడానికి 5000 ఇసుక నువ్వేం తయారు చేయట్లేగా, ప్రకృతి వాళ్ళు వచ్చిందే కదా. ఆయన 2000కి 1800కి 1600కి వచ్చినప్పుడు బైపాస్ చేయడానికి 5000 దేనికైంది? ఎవడు ఇసుక దోపిడీ చేశారు, ఎవరు ఇసుక మీద సంపాదించారు? ఇప్పుడు మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో వచ్చి గ్రామాల వారికి వస్తే జనం చెబుతారు. ఇప్పుడు మేమే కాదు, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారు. 2010 నుంచి తీయండి, చెప్తా తీయండి, మనం అబద్ధం చేస్తే నిజమైపోదు కాదు, జరిగింది చెప్పండి, ఆగండి. ఇప్పుడు ఇవ్వకపోతే జనం వస్తారు, మీరు రావాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఒకరి చేతి చెప్పుకునేది అయితే వాళ్ళు కాదుగా. ఉచిత ఇసుక ఇస్తా ఉన్నాం, లేదంటే నాణ్యమైన మద్యం ఇస్తా ఉన్నాం, అన్ని ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలి పథకాలు. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్టు కనుక మీకు కనిపిస్తే నా దృష్టికి తీసుకొస్తే వారిపైన చర్యలు తీసుకుంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే మీడియా ముందు మాట్లాడినటువంటి పరిస్థితులు అన్న. ఈ విధంగా మాట్లాడడానికి మనం ఎలా చూద్దాం? అలానే గత ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి మాటలు మనం ఎప్పుడైనా విన్నామా? మేము ఎప్పుడైతే వినలేదు. అది కూడా కాక కొంతమంది మొన్న ఈ మధ్య టెండర్లు వేశారు కదా మద్యం, ఆడ ఇంకా వాళ్ళు షాపులు చూసుకోలేదు, ఆ స్టాక్ రాలేదు, ఓల్డ్ స్టాకే అమ్ముకుంటున్నారు. అప్పుడే 120 రూపాయలు 130 అమ్ముతున్నాడు, 140 అమ్ముతున్నాడు. అవునండి, ఇంకా మొత్తం స్టాక్ ఉంది, ఆ ఓల్డ్ స్టాక్ పోయిందా కానీ అప్పుడు దాకా కూడా ఆగలేకపోతే అట్టగా. అది కాదన్నా, 220 రూపాయలు చీప్ ఉంది మేమే,
మ్యాన్షన్ హౌస్ 120 రూపాయలకు ఇప్పుడు ఇస్తున్నారే పాత ముందు వీళ్ళు ఇయ్యంగా నువ్వు పోయావు. ఇప్పుడు పాపం ఇప్పుడు 500 నేను దోలే అనుకో, నాకు అలవాటు ఉందన్న, వాసన నాకు లేలే, నాకు ఉందన్న 500 వాళ్ళ తాటే మీద క్వార్టర్ 220 రూపాయలు. ఆపోయింది నా వల్ల కాదు. 440 టచింగ్ గ్లాస్కి కార్ పొందికి 450 అయిపోతాయి. ఆ 50 ఈ ముందు ఎక్కువ ఈ చెట్ల కింద 2 కాలు పైకి పోకుంటాం. ఇంట్లో పరిస్థితి ఏందన్న. ఇప్పుడు అదే 500 తోలుకుంటే 120 రూపాయలు క్వార్టరు ఏంది, ఇంకా కార్ పుంజి అయ్యి ఒక 20 రూపాయలు అయిపోయిన 300 ఉంటాయి. ఇంట్లో ఇస్తాం. నీకన్నా కాస్ట్లీ మంది మళ్ళీ ఇది. నీ వల్ల గజి తాగబోతులు గదగదలాడి చచ్చిపోయారు. కరోనాను ఎదుర్కొన్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. పక్క రాష్ట్రం నుంచి చచ్చిపోయాడు రాకేష్ మాస్టరేనా. అరే ఇదేంద్ర బొమ్మ బొమ్మ గిరగిర తిరుగుతుంది. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? తాగ మనం వద్దంటాం, మన తప్పు కాదు. ఇప్పుడు నువ్వు తాగవు, నేను తాగను, ఎన్ని పెట్టినా మనం తాగం. దేనికంటే మనకు ఆలోచన లేదు కాబట్టి. తాగేవాళ్ళు ఆగరు. నువ్వు ఏం చేయాలా? వాళ్ళని కూడా తాగట పెట్టి డబ్బులు ఇచ్చారు కన్నా. అరే నాకు ఇంత పొలం ఉంది, దీని మీద తాగ తెచ్చుకునే వాళ్ళు చూసాం. తాగుబోతులు మేము ఇంత తాగుబోతులు ఉంటారు, ఇంత మాకు వ్యాపారం జరిగింది, దీని మీద లోన్లు బాండ్లు పెట్టి తెచ్చుకున్న ప్రభుత్వం. అదేగా మద్యపాన నిషేధం అంటే వీళ్ళు అంటారు ఎమ్మెల్యేలు. తాక్కుని ఉంటారని మేము పెంచాం. ఏం తాగుతారన్న? గంజాయి తాగాడు ఇప్పుడు తాక్కుని ఉంటా. ప్రతి ఒక్క పల్లెటూళ్ళు గంజాయిలు ఉన్నాయి ఇప్పుడు. చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు కాలేజీకి వెళ్ళే పిల్లలు. ఏం అంత దారుణమా? ఈ పాపం తేవడికి జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలియదు అయితే నాకు తెలియదు. ఆ కింది స్థాయిలో ఎవడెవడు ఉంటారుగా, గంధపు చెక్కలు, ఎర్రచందనం, స్మగ్లర్లు. ఏందనేది ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీలో నుంచి పక్కదారులు చాలానే చూస్తా ఉన్నాం. ఏంటి వైసీపీకి భవిష్యత్తు ఎలా ఉండబోతాం? ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఉండగా రేపల్లె, ఆయన వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో కూడా మంత్రి చేశాడు. జగన్ కేసులో కూడా ఆయన కూడా ఒక నెంబర్ ఆయన కూడా. మరి ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైఎస్ఆర్ క్యాబినెట్లో ఉన్న ఆయన. ఇలాంటి వాళ్ళు మీ నాన్నగారు కేడర్లో ఉండి నీ కోసం వచ్చారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి. మరి వాళ్ళు ఇలా బయటపోతున్నారంటే కిలారోసి అంటే ఆయన వాళ్ళ మామగారు, ఆయన అమ్మారెడ్డి కిలారోసి నెంబర్ 1. అసలు మంచి చేయాలన్నా కానీ వాళ్ళు చేయనీరు కదా. అదే మళ్ళీ ఆయన వచ్చేసిన బయటికి. ఆయన ఎక్కాడు పొన్ను నియోజకవర్గంలో చాలా వరకు సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ చేశారు. పార్టీ ఏదైనా కానీ ముందు చేయాలని ఉండాలి మనసులో. ఆయన మాకు అయితే కానీ పొన్ను నియోజకవర్గం బాగా చేశాడు. కిలారోజు వరకు అయితే ఇబ్బంది లేదు. ఆయన ఏ రోజు ఎవరు తిట్టలేదు. ఏమైనా సమస్య ఉన్నా కానీ అయితే అంటాడు, లేదని చేద్దాం అంటాడు. తిట్లు దండకం ఇవన్నీ ఏమి ఉండదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు ఆయన మంచివాడు అని చెప్పాడు తప్పితే అతని మీద ఏ రోజు కాంట్రవర్సీ చేయాలి పవన్ కళ్యాణ్ కూడా. మరి ఇప్పుడు మీరు పద్ధతి నచ్చకే వాళ్ళు పోతున్నారు అన్న. 1-2 సార్లు ఓడిపోయింది మాత్రాన అదేమన్నా తప్పు చేసినట్టు కాదు. ఏడ పడ్డాడు ఆడ లేచాడు, జనమే ఆశీర్వదించారు. ఎవడు మంచి ఎవడు చెడు జనాలు తెలుసుకుంటారు. అన్నం ఉడికింది ఉడకలేదు ఎమ్మని నువ్వు చేయబడి తిట్టాగా ఉడకాలి, టైం రావాలా. అలాగే మంచి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జీవితంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కలో కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు భజన బంధం కొట్టుకుని చేసుకున్నాం, మనకి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మేమేంది ఒకటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు చిరంజీవి గారు అంటే మేము ఎప్పటి నుంచో ఫ్యాన్స్. అయినా కానీ ఆయన ఓడిపోయినా మేము కుంగిపోలేదు. మేము పని మేము చేసుకుంటున్నాం. మేము ఎవరికి కాంట్రవర్సీ చేయం. ఎన్ని బూతులు వీటిలో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ రేపుల గురించి చెప్తే శ్యామల పాపం అతను వాళ్ళక్క 10th క్లాస్ చదివి ట్యూషన్ చదువుతుంటే అమర్నాథ్ ఎంత దారుణం. ఆ రోజు ఏమయ్యారు వీళ్ళంతా దానికి కులాల రంగులు పోతారు. తెనాలి రైల్వే స్టేషన్లో వాళ్ళ భార్య భర్త ఏదో ఉంటే అప్పుడు మానభంగం ఏదో చేయబోయారు మొత్తానికి. అప్పుడు హోంమంత్రి కూడా మీరు రావాల్సిన పని ఏంటి అంటే మీరు చంపుతారేంది, మర్డర్లు చేస్తారు, మానభంగం చేస్తారు, రీతిలో ఎవరినో తిరిగితే లా అండ్ ఆర్డర్ పూర్తిగా అప్పుడు ఇవాళ చూడు నెంబర్ 1 ఉంది. ఎవరైనా సరే ఒకటే మాట్లాడతారు. రెడ్ బుక్ తీసారు, రెడ్ బుక్ తీస్తే వీళ్ళందరూ ఉంటారా? ఇప్పుడు మీరున్నప్పుడే కేసులు పెట్టారు, మీరు చేయలేదు, ఇప్పుడు తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల క్రితం గుంటూరు రావడం జరిగింది. ఇది తెనాలిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒక ఆడపిల్లని అత్యాచారం మర్డర్ చేయడం వల్ల రావడం జరిగింది. కానీ ఇలాంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి గుంటూరు వచ్చినప్పుడు ఇదే గుంటూరు ప్రాంతంలో ఒక అమ్మాయిని రమ్యానో ఒక అమ్మాయిని చంపి పడేస్తే కనీసం పరామర్శకి కూడా పార్టీ నేతలు ఎవరు రారు. టీడీపీ నేతలు వస్తుంటే అసలు పోలీసులు పెట్టి రానిలా దేనికి? ఇప్పుడు సరే వాళ్ళు ఏ పట్టిన ఒక అమ్మాయిని నడి రోడ్లో అతను పొడి చంపాడు. ఎవరైనా వెళ్ళాలి, జరిగిందని ఖండించాలి. వాళ్ళని రానికుండా మీరు పోయి ఇవన్నీ కరెక్ట్ అయిన కాదు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు నీ ఇంటి మీద రోడ్డు ఉంది, నేను వెళ్తాను, నువ్వు నేను బల్కున్నా మాత్రం నువ్వు నన్ను వెళ్ళనివ్వడం కరెక్ట్ కదా. అయ్యాక చేసింది అమరావతి రైతులు పోతే నీకు వచ్చిన ఇబ్బంది ఉంది. కేవలం వీళ్ళే వీళ్ళ చేతులు పెట్టినారు. జారిపోయి అన్ని చంద్రబాబుని అరెస్ట్ చేయడం, మరి అదే జరిగింది. ఇప్పుడు నువ్వు పాదయాత్ర అంత కనింగ్ చేసావు, మరి వాళ్ళు ఆపారా? ఆపలేదు. నువ్వేం అయిపోయావు? ఎవడు చేసిన కర్మ వాడు అనిపిస్తాడంటే సేమ్ ఇదే రేపు విద్యార్థి పిల్లలకు కూడా శ్మశానాలకి రంగులు, పిల్లలకి జీడీల మీద ఈ బొమ్మలు, కోడిగుడ్ల మీద బొమ్మలు,
పొలాల రాళ్ళకి బొమ్మలు ఏందన్న ఎన్టీ రామారావు పేరు ఎప్పుడో పెడితే ఆ పేరు పీకి పేరు పెట్టింది అంటే ఇప్పుడు కడప పేరు పీకి వేరే పేరు పెట్టాలి మీ నాన్న పేరు పీకి ప్రజలకు కొన్ని మనోభావం అంటే ఎవరైనా ఈ టైంలో నువ్వు చేసావు నీ పేరు వేసుకుంటే తప్పలేదు ఆ శిలా పలకం తీసి పడితే ఇప్పుడు ఇవి ఉండయి అలా అయోధ్యనారెడ్డి కిల్లర్ వచ్చి పెట్టారు ఈ పలకాలన్నీ ఇవన్నీ పీకి ఇప్పుడు టీడీపీ వేస్తారా ఏరిగా అంతే ఉండదు చూడండి రంగులు కూడా వాళ్ళు అదో పైశాచిక ఆనందం ఒకడన్నా సరిగ్గా మాట్లాడి ఉండరు ఆ మాట్లాడను సజ్జల రామకృష్ణ రెడ్డి అసలు అది ఇదిగా చిత్రం టీడీపీ ఆఫీస్ మీద పక్కన జరిగితే సజ్జల రామకృష్ణ అంటాడు మా జగన్ తిడితే అభిమానులకి కోపం రాదా ఓ అబ్బో ఈయన ఇప్పుడు రాజకీయంగా వస్తారు అభిమానులు వీళ్ళు ఒకటైతే వీళ్ళు 10 రెడీగా ఉంటారు అవి కాదు సమస్య మీరు ఖండించండి అది సరగడం దారుణం వాళ్ళు ఎవరో ఖండించాలని మా ఫ్యాన్స్ కోపాల్సి చేశారు జగన్కి భస్మదాసం పెట్టింది సజ్జల రామకృష్ణ రెడ్డి కౌరులకి సెకినట్టాగో జగన్కి సజ్జల రామకృష్ణ అలాగా అనిల్ కుమార్ యాదవ్ కానీ లేదంటే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు మీడియా ముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్పినటువంటి స్పీచ్లు మనం చూస్తే ఒక స్థాయిలో ఉన్నాయి ఎన్నికల తర్వాత ఎడిపోయారు అంతా ఇంక ఎడిపోయేది ఏముందన్న అనిల్ గారు డాక్టర్ అనుకుంటా ఆయన పైన ఆయన చేసుకుంటాడు ఆయన బుల్లెట్ దిగిందో లేదో మన ప్రాజెక్టు గురించి మాట్లాడాడు పోలవరం నువ్వు మంత్రి అయ్యావు చేస్తావండి అని చెప్పు దేనికన్నా తొందర అరగంట పావుగంట బుల్లెట్ దిగి మళ్ళీ మా అంబడి రాంబాబు గారు వస్తారు స్టెప్లు వేసుకుంటారు సంక్రాంతి సంబరాల రాంబాబు ఓరే అన్నీ ఏందో ఆయనే పెద్ద చాణిక్యుల్లాగా ఆయన మాట్లాడితేనే ఒక ఏదో విప్లవం లేచేలాగా ముందల ఆ రోడ్లు సత్యమిల్ రోడ్డు చూసారా మీరు ఇటు తిప్పితే మామూలుగా కాదు అయ్యమాంది ఎటకారంగా ఇడ్డూరంగా పేరు నాని ఇప్పుడు ఒకటన్నా సరే వీళ్ళు ఏమన్నా మాట్లాడనుకో ఇల్లు ఎత్తరు కావాలి 150 మంది ఉండారుగా పేరు నాని అంబడి రాంబాబు ఎడితే మీకు మంత్రి బాబు చెప్తాను జగన్ మనం తిట్టుకుందా ఇప్పుడు ఆకాశం ఉమ్మితే వచ్చి మన మొహాన పడిద్ది అంతేగా జరిగేది అదే జరిగింది ఇంకెలా పుట్టగతులు కూడా లేవు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ప్రజలు జగన్ని నమ్మడానికి కానీ లేదంటే జగన్ వెనక నడవడానికి కానీ సిద్ధంగా ఉన్నారా ఏమని నమ్ముతారన్నా ఇప్పుడు ఇసుక లేదు ఆయన ప్రభుత్వంలో ఆ ఫీజు రీయింబర్స్మెంట్కి పడలా నువ్వు ఎందా చెప్పామే నీకు ఆ సాక్ష్యం కానీ మా పిల్లలు ఉంటారు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివేవాళ్ళు 2 సంవత్సరాలు పడలేదు నేనే ఫ్రాడ్ చెప్పాను కాదు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఏది కిడ్స్ కాలేజీ చదువుతున్నారు పడలేదు నువ్వు వచ్చి ఏం ప్రశ్న చెప్తావు మేనగోడల్ని మేనల్ని అవని తాతని కనీసం బుడమనేరు సింగనారు మునిగిపోయినాయి కన్నా ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక వాటర్ బాటిల్ పులిహోర పట్లం ఆడ టీడీపీ జనసేన కార్యకర్తలు కాదు ప్రతి ఒక్క మానవుడు ఉండాడు ఆడ ఇచ్చారా మీరు ఎల్లమ్మ శ్రీనివాస్ కానీ మల్లాదిష్ణు కానీ అయిపోయి మల్లాదిష్ణునా ఇచ్చారా ఇయ్యి పోగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఆడికొచ్చి ఏమన్నా సెల్ఫీలు తీయమంటారు మీలాగెళ్ళి తిరుపతి దేవస్థానంలో వాటిల్లో స్కోనేరు దగ్గర అది కాదు కదా ప్రజలకు మేలు జరగాలి ఆయన రావడం వల్ల ఎంత ఇబ్బంది ఈ సత్తనా కానీ వచ్చాడు సెల్ఫీలు తీస్తారు పాల ట్యాంకర్ పడి పాలు మొత్తం పోతుంటే దాని కింద పడి మంది చచ్చిపోతుంటే జనం ఇస్తారు పాలు పట్టుకు ఇంటికి తీసుకెళ్దాం బకెట్లు పెట్టని చూస్తారు కానీ వాడిని కాపాడదామని ఉండదు పవన్ కళ్యాణ్ ఆ రీజన్తో రాలా వీళ్ళు సేవ చేయాలి ఇప్పుడు నువ్వు ప్రతిపక్షం నువ్వు వచ్చి ఏం చేయాలి రావాలి నువ్వు బాధ్యత ఉంది కదా అంటే వచ్చి బుడమనేరు గేట్లు అంటే ఇటు తిప్పాడు చంద్రబాబు సొంత ఇల్లు అదేమన్నా కరకట్ట మీద ఇటు తిప్పాడంట వాళ్ళు అంటారు బుడమనేరు గేట్లు ఏమండే అని వాళ్ళు అంటారు ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం జనాలకి చేయండి మీకు చేసినాక ఏడ ఉంటానప్పుడు నువ్వు జనం నమ్ముతాను నేను విశ్వాసం అప్పుడు పెరిగిద్ది కష్ట సమయంలో నువ్వు వాడు ఉండాలా నువ్వు ప్రతిపక్ష నేతగా నువ్వు వాడు ఉండాలా నీకు 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి నీకు ఇంటితో పని కూడా లేదు నువ్వు సేవ చేయాలంటే సరే అన్న రుషికొండలో 2-3 ప్యాలెస్ ఎవరికయ్యి మనక ఇప్పుడు అన్నారులే ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు జగన్ వచ్చి జగన్ ఆడే ఉండేవాడుగా 20 లక్షల టబ్బు స్నానం చేసేది లెట్నికి పోయేది 8 లక్షల కమోడు ఏందన్న ఏ డబ్బులా చిల్లపింకలా నీ డబ్బులు కాదు కదా నీకు ఆల్రెడీ ప్యాలెస్ పెద్ద ఉంటాయి కదా కనీసం చూసేవాడు కూడా పనిలట్టు ఏంది మీరు నువ్వేమన్నా రాజకోట రహస్యం ఏమన్నా చేతనమైందాడా ప్రజల సొమ్ము నా కొడుకు ఇస్తారు విడిగా నువ్వు నాశనం చేసి ఇవాళ రాజధాని పోతే పెద్ద మనం బైక్ వేసుకుని పోయినా తూములోంచి వెళ్ళిపోతాం అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్లు 5 సంవత్సరాలు ఎంత ఎండలో పడి ఉండయి సార్ నువ్వు చేయిపోయావు 3 రాజధానులు అంటావు పొలాల పాస్బుక్ మీద నామద్ర అంటావు మా తాతలు మా తండ్రులు మా పుస్తకమే నీ బొమ్మైంది ఇడుపులపాయలు వేసుకో లేదా తేడపల్లి ప్యాలెస్కి వేసుకో బెంగళూరులో వేసుకో లోటస్ పాండ్లు వేసుకో నీ శిలాపలకాలు వేసుకోండి శ్మశానం మీరు ఒక్కళ్ళే చచ్చిపోతారు ఏంది దాని కూడా రంగులు వేస్తారు వీళ్ళు చంద్రబాబు ఏం చేశాడు మొన్న బ్యాగులు పుస్తకాలు మిగిలిపోతే అయ్యే పుస్తకాలు అయ్యే బ్యాగులు పంచారు ఎవడు ప్రజాధనం వేస్ట్ కాకూడదనేగా ఎవడైనా అన్న పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా నలుగురు ఉపయోగపడే పథకాలు తీసుకుంటే నలుగురు ఇస్తారు ఎవడో శాస్త్రం కాదు వీళ్ళు వచ్చారు మంచిగా చెప్తే నువ్వు వస్తావు అంతేగాని వ్యక్తిగత దోషణలు మానేసి ఏమన్నా లోపం ఉందనుకో చెప్పండి చూపిండి ఫ్రాంక్గా వీడియో తీసుకెళ్ళి ఇగో రోడ్లు ఇలా ఉండయి ఇగో బియ్యం ఇలా అందట్లేదు ఇగో వీళ్ళు నిత్యావసరాలు పెరుగుతుందిగా ఒక్కళ్ళన్న వయసు కూడా నూనె రేట్లు ఇట్లా పెరిగినాయి అంటే అప్పుడు వాళ్ళు కూడా ఎలక్ట్ అవుతారు
నువ్వు ఎలక్ట్ అయిపోయిన వాళ్ళు ఎలక్ట్ అవుతున్నారు అనుకో, ప్రతిపక్షం మీరు చేయాల్సిన పాత్ర ఆ విడుదల లేదు. ఇప్పుడు గుంటూరులో ఆ ఎల్లపేయడం దానికి తిరుగుతున్నాడు, పార్టీ హౌస్ పాల్గొట్టిన దాంట్లో. ఇంకెవరో ఆడ ఉండేది ఎవరు, నాయకులు ఎవరు? రోడ్లు బాగా కొన్ని సరే అవి ఎప్పటి నుంచి బాగాలేదనుకో వానలు పడ్డాయి. మీరు ఆ గుంతల గడికి వెళ్ళి ఏమండి మాకు రోడ్లు బాగాలేదన్నారు, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయని మీరు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారు? ఆడ వచ్చి పెడితే మళ్ళీ ఇల్లు ఆడతారు వాళ్ళని, మీరు ఏమైనా వేసారని ఇల్లు అంటారు అని అలా పాట కూడా మానేశారు. ఏమంటే మీరు రోడ్లు అయిపోయి కనీసం ప్యాచ్ వర్క్లు చేయండి అని వీళ్ళు చెప్పొచ్చు కదా ప్రభుత్వానికి. ఏమైనా జరిగినా కూడా వీళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. ఆ టైంకి ఓట్లేద్దాం లేదా సేవ చేయాలంటే వీళ్ళు ఏమన్నా భర్త మంది ముద్దు పెట్టలు కాదు. మనం గాడ్స్ని తరిగి కొట్టాం దగ్గర, మనలోనే గాడ్స్ చాలామంది ఉండరు. ఈ ఏడు సంపాదించి మొత్తం ప్రపంచ బ్యాంకులు పెట్టేసి మనం దేవాలు తిప్పుతున్నారు తప్ప తెల్లలో రంగ బెటరు. ఒక ప్రాజెక్ట్ అని పూర్తయింది మనకి రాజమండ్రి కాటన్ ద్వారాగా. ఆయన ఎవరు? మన హిందువా? మన తెలుగు అయినా కాదుగా. దేనికి చేశాడు? వరదలు వచ్చినప్పుడు ప్రజానికం చనిపోతున్నారని కట్టారు. బ్యారేజ్ కూడా అంతే, కృష్ణా బ్యారేజ్ కూడా. నాగన్ సాగర్ అంతే. వీళ్ళు గొడవలు పడి ప్రజలకి మేలు జరిగేది పక్కన పెట్టి తిట్టుకుంటాం, బూతులు తిట్టుకుంటాం. ఇది పరిస్థితి.